హలో, గుడ్ మార్నింగ్ టు ఆర్నా వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎక్కువసేపు మాట్లాడతాను ఎందుకంటే చాలామంది కామెంట్లో అడుగుతున్నాను, సార్ నేను కూడా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను కూడా రావాలి, ప్లీజ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇవన్నీ. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. యాక్టర్ అనేది అంటే చాలామంది బయట అపోహ ఏముందంటే యాక్టర్ అనేది చాలా ఈజీ, యాక్టర్స్కి చాలా ఫ్లాషీ లైఫ్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని, ఇవన్నీ చాలా వరకు అపోహలు ఉంటాయి. సో ఆ అపోహలన్నీ ఈరోజు క్లియర్ చేస్తాను మీకు. యాక్టర్ అవ్వడం ఎలా? ఇప్పుడు టైము 8 అవుతుంది, 8 అవ్వలేదు, ఇంకా 7:30 అవుతుంది అనమాట. సో నేను వెళ్తున్నాను ఏంటంటే రామోజీ ఫిల్మ్స్కి. నేను 6ంటికి లేచి 7ంటికి రెడీ అయ్యి 7ంటికి స్టార్ట్ అయితే 8:15కి ఇంకా ముందే బయలుదేరితే 8 గంటలకు అక్కడ ఉండాలి, లొకేషన్లో ఉండాలండి. ఓకేనా? లొకేషన్ ఎంత? 65 కిలోమీటర్స్ దూరం. సో ఏదైనా సరే సీరియల్ అంటే మనకి 9 to 9 కాల్ షీట్ అంటారు. అంటే మార్నింగ్ 8కి వెళ్ళిపోతే 8:30 వరకు రెడీ అయితే 8:30కి షార్ట్ పెడతారు. నైట్ ప్యాకప్ అయ్యేసరికి 9 అవుతుంది. సో రామోజీ ఫిల్మ్ సిటీ ఏమైనా దగ్గర కాదు, చాలా దూరం. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావాలి అంటే ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అవుద్ది. అప్పుడు ఏమైనా వండుకొని తినాలి. ఎవరన్నా ఉంటే వండి పెడితే ఓకే, లేదంటే వండుకొని తినాలి. అంటే తినేసి పడుకునేసరికి మళ్ళీ 12 అవుతుంది. మళ్ళీ 6కి లేచి మళ్ళీ ఏ షూటింగ్ అయినా అంటే RFC అనే కాదు, ఎక్కడైనా ఇప్పుడు దగ్గరలో ఉన్నా సరే ఒక 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ప్లస్ ఉంటుంది, అంతే తప్ప మీ ఇవన్నీ మీరు చేసుకోవాలి. ఓకే, ఇది టైమింగ్ గురించి చెప్తున్నా. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మేము చెప్తాను క్లియర్గా, అన్ని కట్టు ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత మొత్తం వీడియో చూసిన తర్వాత కింద ఎవరైతే కామెంట్లో రాస్తారు నేను అయినా సరే నేను యాక్టర్ అవుదామని, అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది కోర్ట్ అనమాట. RFCలో కోర్ట్ షూటింగ్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నుంచి చాలా చాలా బిజీగా ఉంది. మార్నింగ్ నుంచి కంటిన్యూగా షూట్ అవుతూనే ఉంది. సో మధ్యాహ్నం అయింది, ఇప్పుడు కొంచెం రిలాక్స్ దొరికింది. సో నేను మార్నింగ్ మీకు చెప్పాను కదా ఏంటంటే యాక్టర్ అవ్వడం ఎలా అనేది నేను చాలా సింపుల్ స్టెప్ వైజ్గా చెప్తాను. సో స్టెప్స్ ఫాలో అయిపోతే చాలా ఈజీగా యాక్టర్ అయిపోవచ్చు. ఓకే, లాస్ట్లో చెప్తాను. మార్నింగ్ చెప్పాను కదా, లాస్ట్లో చెప్తాను దానికి ఏంటనేది. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీ మీ ఊర్లో ఉంటున్నారో ఊరంతా వదిలేసి మీరు హైదరాబాద్కి వచ్చేయాలి. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే మీ ఊళ్ళో సినిమాలు తీరు కదా. సో హైదరాబాద్లో సినిమాకి సంబంధించిన ఆఫీసులు అన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం నంబర్స్ ఆఫ్ సినిమాలన్నీ హైదరాబాద్లోనే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి మీరు హైదరాబాద్కి వచ్చి స్టెప్ 1 ఇది 100% స్టెప్ 1 ఇది చేసేయాలి ఫస్ట్. ఓకేనా? స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, మీరు మంచిగా ఒక పోర్ట్ఫోలియో దిగాలి. అంటే ఫొటోస్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు డిజిటల్ మీడియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫిజికల్ ఫొటోస్ అవసరం లేదు. బట్ మీరు ఏదైతే మంచి ఫోటోలు దిగి ఒక పోర్ట్ఫోలియోలా తయారు చేసి ప్రతి ఆఫీస్కి పంపడం, ఇది స్టెప్ 2. ఏంటి? ఫోటోలు దిగడం, మంచిగా ఆ పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేయడం అనేది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 తర్వాత చెప్తాను. సో స్టెప్ 2 చెప్పాను కదండి, పోర్ట్ఫోలియో దిగాలి, ఫస్ట్ హైదరాబాద్కి వచ్చేయాలి, సెకండ్ పోర్ట్ఫోలియో దిగాలి. థర్డ్ స్టెప్ చెప్తాను. థర్డ్ స్టెప్ ఏంటంటే చాలా ఈజీ అండి. ఇక్కడ లోకల్లో ఎన్నైతే మీకు ప్రొడక్షన్ హౌసెస్ అవన్నీ ఉంటాయి, ఈ డిజిటల్ మీడియా కాలం ఇది. మా అప్పుడైతే అంత ఫోన్లు అవన్నీ ఉండేవి కాదు. డైరెక్ట్గా అడ్రస్లు అవన్నీ ఎతికేసి అక్కడికి వెళ్ళి మన గురించి ఫిజికల్ ఫొటోస్ ఇచ్చి అవన్నీ చెప్పుకొని వాళ్ళ నంబర్లు తీసుకొని మళ్ళీ కాల్ చేసి అలా చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, ఎందుకంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఈజీ. అడ్రస్ కనుక్కోవడం చాలా ఈజీ, అక్కడికి వెళ్ళి మీ ప్రొఫైల్ అంతా డ్రాప్ చేయడం చాలా ఈజీ. మీ అదృష్టం బాగుంటే మీకు కాల్ వస్తుంది, ఈజీగా యాక్టర్ అయిపోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా, 3 స్టెప్స్లో చెప్పేసా కదా. ఓకే, మిగతావి నేను తర్వాత, అంటే షూటింగ్ ఇప్పుడు లేట్ అవుతుంది, షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇంకేమేమి ఉంటాయని. ఇవన్నీ వినడానికి చాలా సింపుల్గా ఉంది, ఎవరైనా యాక్టర్ అయిపోవచ్చు, చాలా ఈజీగా అయిపోవచ్చు కదా. సో మొత్తం తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇందాక ఏదో 3 స్టెప్స్ చెప్పాను, అది చాలా చాలా ఈజీగా ఉంది కదా. చాలా ఈజీగా యాక్టర్ అయిపోవచ్చు. అంటే మనల్ని గైడ్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఎవరు లేరు, ఓన్గా చేసేవాళ్ళని. అప్పుడు ఇన్ మీడియంస్ కూడా లేవు. అంటే ఇప్పుడు ఏంటంటే
నేను ఫస్ట్ పాజిటివ్స్ చెప్పేస్తాను. అంటే ఇంకెన్ని మార్గాలున్నాయి యాక్టర్ అవ్వడానికి అనేది చాలా ఈజీగా, చాలా క్లియర్‌గా మీకు చెప్పేస్తాను. ఇప్పుడున్న సోషల్ మీడియా దీంట్లో ఏంటంటే, మీరు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, దేంట్లో అయినా సరే మీరు షార్ట్స్ పెట్టుకోవచ్చు, రీల్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల ఫేమస్ అయినోళ్ళు చాలామందున్నారు. బట్ అది యాక్టర్ కింద కన్సిడర్ అవ్వదు. ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్ కింద లేదా అంటే వాళ్ళ పాపులారిటీ కింద కన్సిడర్ అవుద్ది గానీ, యాక్టర్ కింద కన్సిడర్ అవ్వదది. సో, ఇప్పుడు జనరల్‌గా సినిమాల్లో కూడా ఎవరైనా ఆడిషన్స్ తీసుకుంటున్నారు అంటే, ఆ రీల్స్ అవన్నీ కన్సిడర్ చేయరు. సో, మీకు నిజంగానే టాలెంట్ ఉంది అంటే, ఈ రోజుల్లో యూట్యూబ్‌లో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు. లేదా షార్ట్ మూవీస్ చేయొచ్చు. అది కూడా అదైతే యాక్టర్ కింద కన్సిడర్ చేస్తారు. చాలామంది వస్తున్నారు అలా కూడా. సో, మేము ఉండేటప్పుడు ఇవన్నీ మీడియమ్స్ కూడా లేవు. ఇప్పుడు చాలా ఎక్కువ మీడియమ్స్ ఉన్నాయి. మీరు చాలా ఈజీగా యాక్టర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఓకేనా? సో, ప్రాపర్‌గా సినిమాల్లో చేయాలి గనక మాత్రం మీరు 100% హైదరాబాద్‌కి రావాలి. మీకు ఏదైతే స్టెప్స్ చెప్పానో అది ఫాలో అయిపోవాలి. ఓకే. సో, యాక్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఇది కూడా మీకు చెప్తాను. యాక్టర్స్ లైఫ్ చాలా 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 బాగుంటుందండి. ఎలా అంటే మొత్తం మీరు ఒకసారి యాక్టర్గా సెలెక్ట్ అయ్యారు అంటే మొత్తం మార్నింగ్ షూటింగ్కి వెళ్ళంగానే మీకు వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి, టీ కాఫీ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి అంతా చాలా బాగా చూసుకుంటారు. మీ అసిస్టెంట్కి కూడా బేటా అనేది ప్రొడ్యూసరే పే చేస్తారు. సో, ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంటుంది. చాలా రెస్పెక్ట్ఫుల్ జాబు. పైగా సినిమాల్లో కొంచెం పెద్ద స్థాయిలో వెళ్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. లైక్ చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా మొత్తం వాళ్ళే వేరే అవుట్ ఆఫ్ ఇండియా లొకేషన్కి వెళ్ళినా, అవుట్ ఆఫ్ హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళినా వాళ్ళే మొత్తం స్టే దగ్గర నుంచి అంతా వాళ్ళే ఇస్తారు. వాళ్ళే చూసుకుంటారు. మంచి రూమ్స్ ఇస్తారు. ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అన్నీ రిలాక్సేషన్ చాలా ఉంటుంది. సో, యాక్టర్ జాబ్ అనేది చాలా ఈజీ, చాలా బెటర్. ఓకేనా? ఇవన్నీ చాలా ప్లస్లు ఉంటాయి. యాక్టర్కి కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ప్లస్లు ఉంటాయి. యాజ్ అన్ యాక్టర్గా మీరు అయిపోద్ది. సో, ఇవన్నీ పాజిటివ్ పార్ట్ అండి చెప్పేసాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్లో రాయండి. నేను పక్కాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఇప్పుడు హార్డ్ పార్ట్‌కి వద్దాం. ఓకేనా? ఇవన్నీ వినడానికి, చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. చాలామంది గ్లామర్ ఫీల్డ్ అన్నాక అట్రాక్ట్ అయ్యి యాక్టర్ అయిపోదామని వచ్చేస్తారు. ఓకే. అక్కడే పప్పులో కాలేస్తారు. ఇప్పుడు నేను హార్డ్ పార్ట్ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు వేరే జాబ్స్ మీరు చేస్తున్నారనుకోండి. మీ సరౌండింగ్స్ చూసుకోండి. అంటే ఎవరైతే డిగ్రీ చదివారో లేదా ఎంబీఏ చేశారు లేదా వాళ్ళ స్టడీకి తగినట్టు జాబ్స్ వాళ్ళకి రెడీగా ఉంటాయి. ఓకే. వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. అంటే అవుట్ ఆఫ్ 100 95% పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటి మీకు జాబ్ రావడానికి, మీరు పని చేయటానికి, మీరు చదివే చదువుకి తగ్గట్టుగా మీకు పని దొరకడానికి 95% ఛాన్స్ ఉంటుంది. ఏదో 5% ఎవరైతే అంటే ఇన్‌కేపబుల్ ఉన్నారో వాళ్ళకి దొరకదు. సో, అది మనం ఏం చేయలేం. బట్ అదే మీరు సినిమా ఫీల్డ్‌కి వస్తే, సినిమా ఫీల్డ్‌లో ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. సో, నేను సినిమా ఫీల్డ్‌లో 2001లో వచ్చానండి. అంటే ఇట్స్ బీన్ అరౌండ్ 24 ఇయర్స్. ఓకే. సో, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి వాడు ఏమనుకుంటాడంటే వచ్చి మనం సినిమా ఇండస్ట్రీని ఏలేద్దాం, అసలు మామూలుగా చాలా పెద్ద ఆర్టిస్ట్ అయిపోదాం ఇది అది అని అనుకుని వస్తాడు. నేనే కాదు, ఇప్పుడు సీరియల్స్‌లో ఎంతమంది చేస్తున్నారు, లేదా ఏదో చిన్న చిన్న దీంట్లో ఎంతమంది చేస్తున్నారు, లేదా పెద్ద సినిమాల్లో ఎంతమంది చేస్తున్నారు, అందరూ అలా అనుకోని వచ్చిన వాళ్ళే. ఓకే. సో, కానీ అయ్యారా? ఇప్పుడు నేనేమనుకున్నానంటే నేను చాలా నాకున్న కేపబిలిటీకి మంచి పెద్ద సినిమాల్లో మంచి విలన్‌గా గానీ, దీనికి గానీ సెట్ అవుదామని అనుకోని వచ్చాను. బట్ వచ్చిన తర్వాత పరిస్థితులు అనేది మన చేతుల్లో ఉండదు. ఓకే. మీకు 30% సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే 30% హార్డ్ వర్కు, 70% లక్ ఉండాలి. ఓకే. లక్ ఇన్ ఎ వే అంటే ఇప్పుడు నేను థియేటర్ చేశాను. ముంబైకెళ్ళి థియేటర్ చేశాను. థియేటర్ చేసి మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చాను. హైదరాబాద్‌లో చాలా ట్రైల్స్ చేశాను. 2010 అరౌండ్ 2009-10లో నాకు లవ్ సీరియల్ అని ఒక సీరియల్ వచ్చింది ఆఫర్. అంటే నేను సీరియల్స్‌కి ఎప్పుడు తిరగలేదు. సినిమాలకి తిరిగేవాడిని. బట్ సీరియల్ ఆఫర్ రాగానే అన్నపూర్ణ స్టూడియోస్ చాలా మంచి బ్యానర్ అని నేను ఒప్పుకున్నాను, చేశాను.
అప్పటికి ఫైనాన్షియల్ కండిషన్ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. సో, అందుకనే చేసేసాను. చేసేసిన తర్వాత నాకు సీరియల్స్ వస్తానే ఉన్నది. నేను చేస్తానే ఉన్నాను. సో, ఈ మెంటల్‌గా నేను ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటంటే, మెంటల్ ప్రెషర్స్ ఎలాంటివి ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ ప్రెషర్స్ గురించి చెప్తా. సో, మెంటల్ ప్రెషర్స్ ఎలా ఉంటాయంటే, మీరొచ్చారు. ఓకే. 100లో ఇప్పుడు ఎంతమందైతే మెయిన్ ఆర్టిస్టులున్నారు, లేదా హీరోలు ఎంతమంది మనం సో కాల్డ్ చూస్తాం, వాళ్ళందరూ కూడా కష్టపడి వచ్చినోళ్ళే. ఓకే. సో, ఎక్కడైనా మీరు కష్టపడాలి ఫస్ట్ థింగ్. సో, కానీ సినిమా ఇండస్ట్రీలో 30% కష్టపడితే 70% మీకు లక్ ఫేవర్ చేయాలి. అది ఫేవర్ చేయలేదనుకోండి, మీరు అలా, 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 అలా మీకు మీరు హైదరాబాద్ వచ్చారు. ఓకే. వచ్చేసిన తర్వాత మీరు పోర్ట్‌ఫోలియోలు పెట్టుకొని తిరుగుతున్నారు. మీకేదో చిన్నా చితకా వస్తున్నాయి. మీరు చేస్తున్నారు. అది ప్రాబ్లమ్ కాదు. లేదా అస్సలు రాదు. లేదా ఒకేసారి వచ్చిన ఒక నెల రోజుల్లో మీకు చాలా మంచి ఆఫర్ వచ్చేయొచ్చు. లేదా వచ్చిన 24 సంవత్సరాలకు కూడా మీరు అనుకున్న ఆఫర్ రాకపోవచ్చు. నాకులాగా అంటే నేను సినిమాల్లో చాలా మంచి పేరు సంపాదించుకుందామని వచ్చాను. కానీ ఇప్పటివరకు నాకు రాలేదు. సినిమాలు చేయలేదు అంటే చేశాను. చిన్న క్యారెక్టర్లు నేను చాలా విలన్ క్యారెక్టర్ సినిమాలు కొన్ని చేసిన అవి రిలీజ్ అవ్వలేదు. సో, అదేంటంటే కంప్లీట్‌గా మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు రాంగానే 1 మంత్‌లోనే మీకు అసలు మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ రావచ్చు. మీరు దాంతోనే ఫేమస్ అయిపోవచ్చు. లేదా ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట పాసిబిలిటీస్. బట్ లక్ షుడ్ బి ఫేవరబుల్. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఓకే. స్ట్రగుల్స్ ఏముంటాయి అంటే మీరు తిరుగుతున్నారు. సో, మీకు టైమ్ లిమిట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎంత టైం వరకు నేను స్ట్రగల్ చేయాలి. ఈ ఈ ఇంత టైంలో నాకు రిజల్ట్ వచ్చేస్తదనేది అది మీ చేతుల్లో ఉండదు. ఓకే. సో, మీరు వచ్చిన తర్వాత మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి రావాలి అంటే, నాకు బ్రేక్ వచ్చే వరకు, నేను అనుకునే వరకు నేను లైఫ్ ఇక్కడే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే బ్యాక్ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఉండదు. నేను 2 ఇయర్స్, 3 ఇయర్స్ కష్టపడతాను. ఆ తర్వాత వెళ్ళిపోతాను అంటే అలా ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆ 2, 3 ఇయర్స్‌లో మీరు ఏదో చేస్తూనే ఉంటారు. చిన్న చిన్నవి చేస్తా ఉంటారు. మీరు బ్యాక్‌కెళ్ళలేరు. ఓకే. ఎప్పటికప్పుడు వస్తది కదా ఆస్తో అనేది ఇక్కడే ఉండిపోతారు. ఈ ఈ లోపు ఏంటంటే సరౌండింగ్స్ అంతా మీకు వేరే మీ ఫ్రెండ్సే వేరే డిగ్రీ చదివినోళ్ళు గానీ ఎవరైనా సరే నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి లెవెల్‌లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యారు. నేను కూడా వాళ్ళతో పాటు ఏదో జాబ్ చేసి ఉంటే ఈ పాటికి చాలా బాగా సెటిల్ అయిపోయాను. ఫైనాన్షియల్‌గా నేను బాగా సెటిల్ అవ్వలేదు. ఓకే. సో, సరే ఫైనాన్షియల్‌గా తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ స్ట్రగుల్స్ అన్నాను కదా! సో, అప్పుడప్పుడు ఏమవుతదంటే నాకు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ ఆఫర్ అయింది. కానీ చేతి వరకు వచ్చే వరకు మనకి తెలీదు అది. అంటే ప్రతిసారి అనుకుంటాం ఓకే మంచి ఆడిషన్ ఇచ్చాము ఈసారి అయిపోతుంది ఇది మనకి న్యూస్ కూడా వస్తుంది ఫోన్ కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు లాస్ట్ మినిట్లో చెప్తారు మీకు అవ్వలేదు అని. సో మెంటల్గా ఏంటంటే మీరు చాలా 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 స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇవన్నీ తట్టుకునే కెపాసిటీ ఉండాలి. ఏంటి మనకు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు ఎన్ని సంవత్సరాలు పడినా సరే నేనైతే ఇదే ఇండస్ట్రీలో ఉంటాను అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి రావాలి. అది ఒక నెలలో అవ్వచ్చు, లేదా 20 సంవత్సరాలు పెట్టొచ్చు, 30 సంవత్సరాలు పెట్టొచ్చు, లేదా పట్టకపోవచ్చు. అది కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే. ఏంటి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా! ప్రతి ఒక్కడు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుదామని వస్తారు. బట్ మీరు ఎప్పుడైతే ఇన్ని సీరియల్స్ చూస్తున్నారు, ఇన్ని షార్ట్ ఫిల్మ్‌లు చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, అందరూ పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకోని వచ్చినోళ్ళే. కొంతమంది యాంకర్‌గా సెటిల్ అయిపోతారు. కొంతమంది అంటే వాళ్ళకొచ్చిన దేంట్లో అయితే బెటర్‌గా ఉంటదో అలా సెటిల్ అయిపోతారు. అంతేగాని వాళ్ళు అనుకున్నది 100% ఎవరిని అడిగినా సరే సాధించలేరు. ఓకే. చాలా తక్కువ మంది అంటే పర్సెంటేజ్ కొన్ని లక్షల మందిలో ఒక 10 మంది ఆ స్టేజ్‌కెళ్తారు. ఇది రియాలిటీ. ఓకే. ఈ సో, మీకు చెప్పేసాను ఏంటంటే మెంటల్‌గా అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనేది చెప్పేసాను. ఓకేనా. ఇప్పుడు ఫైనాన్స్‌కి వద్దాం. ఫైనాన్షియల్‌గా మీకు ఎలా ఉంటది అంటే సినిమాల్లో విపరీతమైన డబ్బులున్నాయి. అంటే సినిమాలో ఒక మంచి ఆర్టిస్ట్‌గా సెలెక్ట్ అయ్యి, మీరు మంచిగా పెర్ఫార్మ్ చేసి మంచి లెవెల్‌కెళ్ళారు అంటే, మీకు చాలా కంఫర్ట్‌లుంటాయి. చాలా మంచి మనీ ఉంటది. చాలా ఒక 1, 2 ఇయర్స్‌లోనే మీరు బీభత్సంగా సెటిల్ అయిపోవచ్చు. అంత డబ్బులుంటాయి. అంటే ఒక ఆర్టిస్ట్‌కి రెమ్యూనరేషన్ సినిమాల్లో 10,000 నుంచి 10,00,000 వరకు ఉంటది. అది మీరు చేసే పెర్ఫార్మన్స్ బట్టి మీకు మార్కెట్ వాల్యూ ఎంతుందో పర్ డే నేను చెప్తున్నాను మీకు 10,000 నుంచి 10,00,000 వరకు ఉంటుంది. ఓకే. సో, అది ఇంకా కొన్ని యాక్టర్స్‌కి ఏంటంటే లంసమ్‌గా ఒక 20 డేస్ షెడ్యూల్‌కి ఒక 2 క్రోర్స్, 3 క్రోర్స్ ఇలా కూడా మాట్లాడుకుంటారు. అది డిపెండ్. ఏ ప్రొడక్షన్ హౌస్ ఉందో, మీరే ఎంత రేంజ్ ఆర్టిస్ట్ అనేది డిపెండ్ అది అయ్యుంటది. సో, ఆ రేంజ్‌కి కూడా మీరు వెళ్ళొచ్చు.
బట్ అదే ఎంతమంది వెళ్తారు అనేది పాయింట్, మీకు ఎంత సుడుందనేది పాయింట్. ఓకే, ఇందులో అక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంకా చాలా తట్టుకోవాలి. అంటే మెంటల్గా అంత స్ట్రాంగ్గా ఉండాలంటున్నా. అంటే అది ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. సో మెంటల్గా చాలా 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 స్ట్రాంగ్గా ఉంటే మీరు ఈ ఫీల్డ్కి రండి, ఎక్స్పెరిమెంట్లు చేయండి. ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టుకొని రండి. ఈ ఇన్ని సంవత్సరాల్లో నేను కష్టపడి తెచ్చుకోగలిగితే ఓకే, లేదంటే వాపస్ వెళ్ళిపోతానని కూడా మైండ్లో ఫిక్స్ అయ్యండి. లేదంటే చాలా కష్టం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఫైనాన్స్ మీద వద్దామండి. ఫైనాన్షియల్గా మీరు చాలా స్ట్రాంగ్ అయితేనే రండి, లేదంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు ప్రతిదీ ఫైనాన్స్తో రిలేటెడ్. అంటే ఇప్పుడు మీకు మంచిగా లుక్ మెయింటైన్ చేయాలన్నా, లేదా ఒక జిమ్ జాయిన్ అవ్వాలి, మంచిగా ఫుడ్ తీసుకోవాలి, సో మంచిగా కనబడాలి అంటే మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచి బండిలో అయినా తిరగాలి, లేదా కార్లో అయినా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. కారు అవన్నీ మెయింటైన్ చేయకపోయినా అట్లీస్ట్ మీరు ఉండడానికి తినడానికి అయితే చాలా మంచిగా బలంగా కొంచెం పాజిటివ్గా కావాలి అంటే ఇవన్నీ ఫైనాన్స్తో కూడిన విషయం. ఎందుకంటే మీరు రాగానే మీకు జాబ్ వచ్చేది. వేరే జాబ్స్ అనుకోండి, ఓకే, అక్కడ మంత్లీ శాలరీ వస్తుంది, మీకు మీ స్కిల్కి తగ్గట్టుగా పే చేస్తూ ఉంటారు, మీరు జంప్ కొడితే మళ్ళీ మీకు హై ఇది వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఐదర్ మీకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేదా మీరు ఎవరి మీదైనా డిపెండ్ అయి ఉండాలి. అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. దేవుడి వల్ల నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కాబట్టి నన్ను బీభత్సంగా సపోర్ట్ చేస్తారు, కాబట్టి నేను ఇప్పటి వరకు సర్వైవ్ అవుతున్నాను. ఓకే, సో అది కూడా అంటే ప్రతిసారి ఇప్పుడు ఎలా అంటే ఫైనాన్షియల్గా మీకు తెలియదండి. ఇప్పుడు మీరు ఒక సీరియల్లో యాక్టర్గా సెలెక్ట్ అయినా సరే, సీరియల్లో మాకు కూడా ఏం ప్లానింగ్ తెలియదు. ఇప్పుడు సత్యభామ సీరియల్ మొన్నటి వరకు వచ్చింది, సడన్గా ఒక 1 వీక్ ముందు చెప్పారు ఆపేస్తున్నాం అని, లాస్ట్ మినిట్లో చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనకి తెలియదు, రోడ్ మ్యాప్ ఉండదు, లేదా ఇప్పుడు ఆ టైంలో మీకు అవైలబిలిటీ ఉండాలి కదా అక్కడ. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఎలా మేనేజ్ చేయాలి, చేయలేము, అది చాలా కష్టం అనమాట. సో ఇంకా ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా ఎలా జరుగుతూ ఉంటే, సినిమా అయినా సీరియల్స్ అయినా కొన్ని ప్రొడక్షన్ హౌస్లు చాలా బాగుంటాయండి, టైంకి పేమెంట్ ఇచ్చేస్తుంది. ఓకే, మీరు అడక్క ముందే మీకు ఈటీవీ ఉంది, ఇప్పుడు రాఘవేంద్ర రాఘర్ ప్రొడక్షన్ ఉంది, అలా కొన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి. నేను అన్ని ప్రొడక్షన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. చాలా మంచి మంచి ప్రొడక్షన్స్ అనేవి మీకు టైం ప్రాంప్ట్గా పేమెంట్ ఇచ్చేస్తాయి. బట్ అది ఉన్నది 10 to 15% మాత్రమే. మిగతా 80-90% ఏంటంటే మీరు పని చేసిన తర్వాత 2 months 3 months మీరు వెయిట్ చేయాలి, మీ డబ్బుల కోసం మీరే అడుక్కోవాలి. అది కూడా వస్తుందా రాదా గ్యారంటీ ఉండదు. సినిమాల్లో కూడా నేను పెద్ద బ్యానర్స్ కొన్ని చేశాను, నాకు సినిమాల్లో కూడా రావాల్సిన డబ్బులు రాలేదు. అంటే పెద్ద బ్యానర్లు కూడా మంచి క్యారెక్టర్ చేసి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వరు సరిగ్గా. ఓకే, మంచిగా పేమెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, సినిమాల్లో ఉంటారు. అంటే సినిమాల్లో మీకు 80-90% మీకు కరెక్ట్గానే ఉంటారు. అదే మన కర్మకాలి ఒక 10% 15% అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఏంటంటే వాడుకుంటారు కానీ డబ్బులు ఇవ్వరు. సో ఇలా ఇవన్నీ మీరు మెంటల్గా తట్టుకోవాలి, ఫైనాన్షియల్గా తట్టుకోవాలి. ఎప్పుడు మీకు ఇప్పుడు సినిమాల్లో మీరు మంచి పెద్ద ఆర్టిస్ట్గా సెటిల్ అయితే ఇవన్నీ ఉండదు. అడ్వాన్స్ ఎంతకంత ఇస్తారు, మీకు టైం టు టైం పేమెంట్ ఇస్తారు, లేదంటే మీరు డేట్ ఎవరు, మీకు డిమాండ్ ఉంటుంది కదా. సో డిమాండ్ అండ్ సప్లై ఎక్కడైనా సరే. సో డిమాండ్ ఉన్న రావడానికి మీకు ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఫైనాన్షియల్గా ఇంకేం తట్టుకోవాలి అంటే, ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఏదైనా సినిమాకి క్యారెక్టర్స్కి వెళ్తున్నారంటే అసలు మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు మంచి క్యారెక్టర్ పడాలి. సో మీరు స్ట్రగుల్ అవునా ఏం చేసినా సరే మీకు మంచి క్యారెక్టర్ పడాలి. మనీ ఎంతైనా పర్వాలేదు నాకు, మీరు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నారా లేదా అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో చేస్తున్నారు లేదా, చిన్న సినిమాలు మంచిగా ఆడుతున్నాయి, సో చిన్న సినిమాల్లో అయినా పెద్ద క్యారెక్టర్ ఏమైనా దొరికింది అంటే చేసేయండి. డబ్బులకి అసలు కక్కుర్తి పడద్దు. అఫ్కోర్స్ కొన్ని ఇవ్వరు కూడా, బట్ చెప్తున్నా. సో ఫైనాన్షియల్గా మీరు ఫిక్స్ అయ్యి వస్తే ఆ సినిమాల్లో ఎంత సంపాదించేద్దాం అంత సంపాదించేద్దాం అని ఉంటే కనుక పక్కగా ఇవన్నీ ఫిక్స్ అవ్వరండి. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ నడుస్తుందని మీకు తెలియదు. సో ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా ఉంటే, అవన్నీ తట్టుకోగలిగితే, బ్యాకప్ మీ దగ్గర ఉంటే రండి. లేదా ఎంతైతే ఈజీ అనుకుంటున్నారో, స్టార్టింగ్లో చెప్పాను కదా, అంత ఈజీ అనేది కాదు. నేను కూడా ఇప్పటివరకు నేను అనుకున్నాను, అంటే నేను ఇంకా స్ట్రగుల్లోనే ఉన్నా. అంటే నేను ఎక్కడ ఫుల్గా సెటిల్ అవ్వలేదు, ఎప్పుడు అవుతాను కూడా తెలియదు. నాకు ఫ్యామిలీ ఉంది, పాప ఉంది,
అయినా సరే ఇంకా స్ట్రగుల్లోనే ఉన్నా. ఇది క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని చూసి చాలామంది వ్యామోహం పెట్టుకొని, సో ఇది రియాలిటీ. ఇవన్నీ తట్టుకోగలిగితే వచ్చి మీ అవకాశాన్ని మీరు చూసుకొని సక్సెస్ అయితే చాలా వెల్ అండ్ గుడ్. బట్ సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తారు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సినిమా చూస్తూ ఉంటారు కదా, సినిమాలో ఎన్నైతే లేయర్స్ మీకు కనిపిస్తారో, ఎంతైతే వెనకాల దగ్గర నుంచి ముందు వరకు ఆర్టిస్టులు కనిపిస్తారో, అందరూ సినిమాలు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వదామని వస్తారు, కానీ అలా మిగిలిపోతారు. ఓకే, సో సరౌండింగ్స్లో ఎక్కడికైనా మన ఫ్రంట్లో ఎవరైతే కనిపిస్తున్నాడో వాడికి లక్షలు కోట్లలో ఉంటుంది రెమ్యూనరేషన్. వెనకాతలు ఎవరైతే కనిపిస్తున్నారో రోజుకి 1000 రూపాయలు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి జూనియర్ ఆర్టిస్ట్కి రోజుకి 1000 రూపాయలు అలా ఉంటుంది. ఆ 1000 రూపాయల్లోనే వాళ్ళు అందులో మళ్ళీ కమిషన్స్ కట్ చేసుకుంటారు, ఏజెంట్స్ అవన్నీ చాలా ఉంటాయి. ఓకే, సో ఫైనాన్షియల్గా ఇంత స్ట్రాంగ్గా మీరు ఫిక్స్ అయితే కనుక రండి, వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మంచి చెడులు అన్ని చోట్ల ఉంటాయి. సో మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు కూడా ఉంటారు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఏం ఎంచుకుంటున్నారు అనేది. అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నారా, మంచి వాళ్ళతో తిరుగుతున్నారా, లేదా చెడు వ్యసనాలకి బానిస అయిపోతున్నారా, ఇవన్నీ మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇవన్నీ తట్టుకొని చాలా పెద్ద ఆర్టిస్ట్ అయితే నాకు కూడా చాలా హ్యాపీ. ఇది ప్రాసెస్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఇంకేమైనా ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నా క్లియర్గా నన్ను అడగండి, నేను చెప్తాను కింద కామెంట్లో. సో ఈ వీడియో అంటే చాలామంది నాకు కామెంట్లో అడిగారు, ఏంటి అంటే అన్న నేను నాకు కూడా బ్రేక్ కావాలి, ఒక్క ఛాన్స్ అన్న ఇది అది అని. వాళ్ళ కోసం చేశాను. మీరు ఎంత అయితే స్ప్రెడ్ చేస్తారో, షేర్ చేస్తారో అంత బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అవగాహన కోసం చేశాను. చాలామంది రాంగ్ అనుకుంటారు ఇండస్ట్రీ గురించి. సో ఇంకేమైనా ఉన్నది డౌట్స్లు, ఇంకా ఇండస్ట్రీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో రాయండి. ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను, దాని రిప్లై కూడా నేనే ఇస్తున్నాను. సో అది అండి ఈ వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. కొంచెం లెంత్ ఎక్కువైంది, బట్ నో ప్రాబ్లం, ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. బీ సేఫ్, బీ హ్యాపీ.